Hi dear friends, welcome back to our channel. Dear friends, ఈ వీడియోలో మనము 2024 తెలంగాణలో జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ఇంపార్టెంట్ క్వశ్చనే కాదు, ఈ ఇంపార్టెంట్ మోడల్ కూడా, అది కూడా ప్రొజెక్టైల్ మోషన్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు కాన్సెప్ట్ అర్థం అవుతుంది. దీన్ని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే, మన ఛానల్లో గత కొన్ని సంవత్సరాలుగా అన్ని చాప్టర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అప్లోడ్ చేశాను. మీకు వీలున్నప్పుడు ఒక్కసారి ప్లేలిస్ట్ చెక్ చేసి అవి మీరు ప్రిపేర్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. జాగ్రత్త చూడండి. The maximum horizontal range of a ball projected from ground is 32 meters. If the ball is thrown with the same speed horizontally from the top of a tower of height 25 meters, the maximum horizontal distance covered by the ball is acceleration due to gravity is 10 meter per second square. ఇది మనకి 11th May 2024 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఆప్షన్స్ 40 meters, 57 meters, 60 meters అండ్ 75 meters. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని 1-2 సార్లు చదివితే మనకి కాన్సెప్ట్ అర్థం అవుతుంది. చూద్దాం ఒకసారి. ద మ్యాక్సిమం హారిజంటల్ రేంజ్ ఆఫ్ ఏ బాల్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఈస్ 32 meters. సో మనకి ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ నుంచి ఒక బాల్ని ప్రొవైడ్ చేశారట. ఎంత స్పీడ్తో? కొంత స్పీడ్తో ప్రొవైడ్ చేసినప్పుడు అది హారిజంటల్ రేంజ్ ఎంత ఉందంట? 32 meters. 32 meters అది హారిజంటల్ రేంజ్ని అయింది. సో అయినప్పుడు ఇక్కడ నెక్స్ట్ యూ అనే స్పీడ్తో ప్రొవైడ్ చేశారు, సమ్ థీటా యాంగిల్తో అనుకుందాం. అప్పుడు హారిజంటల్ రేంజ్ ఎంత వచ్చింది? 32 meters వచ్చింది. అదే బాల్ని మనము కొంత హైట్లో, ఎంత హైట్ అట? టవర్, ఒక టవర్ ఉంది, అది 25 meters హైట్లో ఉంది. ఆ టవర్ ఉన్నప్పుడు అక్కడ నుంచి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారట? ఇఫ్ ద బాల్ ఈజ్ థ్రోన్ విత్ ద సేమ్ స్పీడ్ హారిజంటల్లీ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్. సో 25 meters హైట్ ఉన్నటువంటి ఒక టవర్ మీద నుంచి అదే బాల్ని అంతే స్పీడ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అది మనకి తెలుసే కదా, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కొంత హైట్ నుంచి హారిజంటల్గా ప్రొవైడ్ చేసినప్పుడు అది పారాబోలిక్ పాత్లో గ్రౌండ్ రీచ్ అవుతుంది. అట్లనే ఇది కూడా గ్రౌండ్ రీచ్ అవుతుంది. ఈ రీచ్ అయ్యే క్రమంలో అది ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అంటే హారిజంటల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుంది అంటే మనము ఇక్కడ ఏం కనుక్కోవాలంటే రేంజ్ కనుక్కోవాలి. వాట్ ఈస్ రేంజ్ కనుక్కోవాలి. దట్ ఈస్ ద వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు యూఎక్స్ ఇంటూ టీ. ఇప్పుడు మనకి ఇది కొంత వెలాసిటీ ప్రొవైడ్ చేసి కొంత హైట్ నుంచి, ఓకేనా? సో యూఎక్స్ అంటే యూ, దట్ ఈస్ వాట్? యూ ఇంటూ టీ. ఇక్కడ మరి మనకి యూ వాల్యూ ఇచ్చాడా? ఇవ్వలేదు. టీ వాల్యూ ఇచ్చాడా? లేదు. సో కానీ మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే రేంజ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్. మన ఫార్ములా ఏంటి? ఆర్ ఈస్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఆర్ ఈస్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ. వాడు ఇచ్చిన ప్రాబ్లంలో ఏమన్నాడు? ద రేంజ్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్, ద మ్యాక్సిమం హారిజంటల్ రేంజ్ అన్నాడు. సో రేంజ్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? వెన్ థీటా ఈస్ ఈక్వల్స్ టు 45 degrees. రేంజ్ ఈస్ మ్యాక్సిమం వెన్ థీటా ఈస్ ఈక్వల్స్ టు 45 degrees. సో మనకి ద మ్యాక్సిమం హారిజంటల్ రేంజ్ ఎంత ఇచ్చాడు? 32 meters ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 32 meters. కాబట్టి ఇక్కడ ఆర్ వాల్యూ వచ్చేసి 32, దట్ ఈస్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ ఇంటూ సైన్ 2 into 45 sin 90 degrees by g value 10. So sin 90 value ఎంత? 1. 32 is equals to u square sin 90 by 10 అని రాస్తున్నాను. అప్పుడు 320 is equals to u square. ఎందుకు? sin 90 value is 1.
సో ఇక్కడ యూ స్క్వేర్ని ఎలా రాస్తున్నానంటే దీన్ని 32 × 10 రాస్తున్నాను, 32 × 10. సో అప్పుడేమవుతుంది ఇక్కడ మనకి సింపుల్గా యూ స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు హియర్ సింపుల్గా 16 × 20. సో అంతే కదా, 16 × 20. అప్పుడు యూ అంటే ఏమవుతుంది √16 × 20 రాస్తున్నాను. అప్పుడు మళ్ళీ యూ ఈస్ ఈక్వల్స్ టు √16 × 5 × 4 రాస్తున్నా, 5 × 4. అప్పుడు యూ ఈస్ ఈక్వల్స్ టు √16 × 5 × 4 రాస్తున్నాను. క్లియర్. అప్పుడు √16 అంటే √16 × √5 × √4. √16 అంటే ఎంత S4, √4 అంటే ఎంత 2, 4 × 2 × √5. దెన్ u is equals what 8 √5. క్లియర్. u వాల్యూ ఎంత వచ్చింది మనకి 8 √5 మీటర్ పర్ సెకండ్. మనం చెప్పినటువంటి రేంజ్లో u వాల్యూ వచ్చేసింది, ఇక కావాల్సింది టైమ్ ఆఫ్ ఫ్లైట్ కావాల్సింది. సో కాబట్టి దానికోసం ఏం చేస్తున్నామంటే విల్ టేక్ s is equals to ud plus of AD square. మనము కొంత హైట్ నుంచి హారిజాంటల్ ప్రొవైడ్ చేసినప్పటికీ ఆ బాడీ కిందికి అనేది వస్తుంది, కానీ అది మనకి దేని వల్ల వస్తుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వస్తుంది. కాబట్టి ఏవైతే మనం హారిజాంటల్ ప్రొవైడ్ చేసామో అది కూడా కన్సిడర్డ్ యాజ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. కాబట్టి ఇక్కడ s is equals y రాస్తున్నాను, u అంటే 0 రాస్తున్నాను, t ప్లస్ ఆఫ్ GT². మనకి బాడీ అనేది కిందికి వస్తుంది కాబట్టి a is equals to g. అప్పుడు ఇది ఎంత హైట్లో ఉంది 25 మీటర్స్, కాబట్టి y is equals to 25 × ½ × 10t². సో ఆబ్వియస్లీ 2 1s are 2 5s are. సో 25 is equals to 5 × t². అప్పుడు t² is equals to ఏం రాసుకోవచ్చు మనం 25/5 రాయొచ్చు. అప్పుడు t is equals what s, t² is equals what 5. then t is equals to √5. t is equals what √5. సో మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేసింది. సో కాబట్టి డైరెక్ట్ మనం ఇప్పుడు రాస్తున్నాము, ఇక్కడ రేంజ్ అని రాస్తున్నాను. రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ దట్ ఈస్ u ఎంత వచ్చింది మనకి 8 √5 వచ్చింది. అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమో 5 వచ్చేసింది, √5 వచ్చేసింది. అప్పుడు మనకి రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 × √5². దట్ మీన్స్ వాట్ 8 × 5. సో దట్ మీన్స్ వాట్ 40 మీటర్స్. సో కాబట్టి మనకి గ్రౌండ్ మీద నుంచి ప్రొవైడ్ చేసినప్పుడేమో 25 మీటర్స్ వస్తే, కొంత హారిజాంటల్ వెలాసిటీ ప్రొవైడ్ చేసినప్పుడు మనకి అది ఎంత దూరంలో వచ్చింది 40 దూరంలో వచ్చింది. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ వన్.